జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. మహిళలు మహారాణులు. ఒక స్త్రీ అనుకుంటే ఏదైనా చేయగలదు అనేది నానుడి. ఎస్, ఇప్పటి వరకు మన దేశంలో మహిళలను ప్రతి విషయంలో గౌరవించడం మన సాంప్రదాయం. అలాగే వారు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు కీలకంగా మారాయన్నది కూడా వాస్తవం. ఏపీకి సీఎంని డిసైడ్ చేసేది కూడా ఆ మహిళలే. మరి వారి మనసును గెలుచుకున్న నాయకుడు ఎవరు? వారికి ఎవరి వల్ల ఎక్కువ న్యాయం జరిగింది అనేది కూడా కీలక అంశం. వారు ఎవరిని ఎన్నుకున్నారు, వారి ఓటు ఎవరికి వేశారో తెలియాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. ఈసారి రాష్ట్రంలో మహిళా ఓటర్ల శాతం బాగా పెరిగింది. మరి ఓటు బ్యాంకులా ఉన్న మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపారు? జగన్ వైపా, చంద్రబాబు వైపా? అంటే వారికి ఎవరి వల్ల మంచి జరిగింది అనేది వారు ప్రామాణికంగా తీసుకుంటున్నారు అనేది వాస్తవం. ఒక పక్క జగన్ మాత్రం తనను అక్క చెల్లెమ్మలు ఆదరిస్తారు అనే నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. మరోపక్క ప్రతిపక్షం సొంత చెల్లెలకే న్యాయం చేయలేని సీఎం రాష్ట్ర మహిళలకు ఏం న్యాయం చేస్తారు అనే స్లోగన్తో ఎన్నికల ప్రచారంలోకి వచ్చింది. మరి ప్రతిపక్షం ప్రచారాన్ని మహిళలు నమ్మారా? అంటే అసలు మేం వాళ్ళ మాటలే పట్టించుకోమంటున్నారని ఎన్నికల ప్రచారంలో టాక్. నా అక్క చెల్లెమ్మలు అని నోరారా పిలిచే సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే జగన్ మాత్రమే అంటున్నారు. వైసీపీ హయాంలో జగన్ కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ వచ్చారు. మహిళా సాధికారత, మహిళలకు చేయూత, 0 వడ్డీతో డ్వాక్రా రుణాలు అందించారు. 5 ఏళ్లలో ప్రతి మహిళ తన సొంత సంపాదనతో తాను బ్రతకగలదు అనే నమ్మకాన్ని కలిగించారు. అన్ని రంగాల్లోనూ మహిళలను ముందుండేలా తీర్చిదిద్దారు సీఎం. మరి 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అదే మహిళలకు పలు పథకాలు ఇచ్చి నట్టేట ముంచేశారట. పసుపు కుంకుమ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వంటి పథకాలతో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని పలువురు మహిళలు చంద్రబాబుని ఎండగడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ పథకాలు తమకు ఎంతవరకు అందాయో తెలుసుకునేది మహిళలే. తమకు మంచి జరగకపోతే మాత్రం ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా వెనకాడరు. తమకు మంచి చేసిన సర్కార్ని వదులుకోవడానికి ఇష్టపడరు అనేది వాస్తవం. మొత్తంగా చూస్తే వైసీపీ ప్రభుత్వంపై మహిళలు పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మరి వారి ఓట్లు అన్నీ జగన్కే వేశారా లేదా అన్నది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. Please subscribe Dot News.